ఏం శంకరి నువ్వు పేపర్ రాస్తానవా? వాళ్ళు టార్చర్ పెడతానమేందా? రౌడీ షీటర్లట. నవీన్ కొంప ముంచిన నామినేషన్ ర్యాలీ. హైదరాబాద్ లోని రౌడీ షీటర్లతో నవీన్ బల ప్రదర్శన. భారీ ర్యాలీతో జూబ్లీస్ ప్రజల్లో భయాందోళనలు. రౌడీ రాజ్యం తెస్తారేమన్న భయంలో ఓటర్లు. నవీన్ ర్యాలీ యూత్ ని అట్రాక్ట్ చేసిన పెద్దలు ఎడ్యుకేషన్ పీపుల్ ని భయపెట్టిన వైనం. చేజేతుల నెగిటివిటీ మూటగట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి. పార్టీ ముఖ్యులు అధిష్టానం సైతం సీరియస్ అయినట్టు సమాచారం. అబ్బా సీరియస్ అయిందా? ఏమో శంకర్కే వచ్చిన సమాచారం, మాకు రాలే. ఈ శంకర్ అనే ఆయనకే వచ్చిన, ఈయన పేపర్కే వచ్చింది. మరి ఆ సమాచారం ఏందో అది. ఈ రాష్ట్రంలో మరి జూబ్లీస్ అభ్యర్థి ఓడిపోతాడట. ఆయనకు నెగిటివిటీ పెరిగిందట. ఆయన పైన కాంగ్రెస్ సీరియస్ గా ఉందంట. అది ఆయన చెప్పదలుచుకుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. ఆయన రాసిండు. ఇప్పుడు ఆయన రాస్తాడు, ఆయన రాకపోతే ఆశ్చర్యపోవాలి. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్ లో ఓడగొడతానికైతే సబ్బండ వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. మీడియా ఛానల్ అన్ని ప్రయత్నం చేస్తున్నాయి. ఒక రెండు తప్ప, ఒక రెండు లంగ పత్రికలు తప్ప, ఒక రెండు యూట్యూబ్ ఛానల్ తప్ప. ఎందుకంటే కాంగ్రెస్ సంకనాకి, కాంగ్రెస్ ఎంగిలి మెతుకుని, కాంగ్రెస్ నాయకులు ఉచ్చదాగి బతికిన రెండు యూట్యూబ్ ఛానల్ తప్ప అన్ని ఛానల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో నెట్టేస్తాయి. జూబ్లీస్ లో అన్ని ఆల్మోస్ట్ అన్ని. ఎందుకంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, ఎంత వ్యతిరేకత వస్తుంది, ప్రజలు ఎంత బాధపడుతుంది. ఆ దొంగ నాయకుల యూట్యూబ్ ఛానల్ ప్రజలు బాగా వస్తున్నాయి కదా. సో అందువల్ల వాళ్ళకి ఏం బాగాలేదు. వాళ్ళ కాంగ్రెసే గెలవాలి అక్కడ. ఇంకేంది? కారు టాపు గేరు. జూబ్లీస్ లో దూసుకుపోతున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే 11-12% ఓటర్లతో లీడు. బీఆర్ఎస్ 48 నుంచి 51%, కాంగ్రెస్ 36 నుంచి 40, 11%కు పడిపోయిన బీజేపీ గ్రాఫు. ఎంఐఎంతో కలిసిన హస్తం వైపు చూడని మైనార్టీలు. నవీన్ యాదవ్ కు కొత్త ఓటర్లు సపోర్టు. బీఆర్ఎస్ కు పెద్దలు ఎడ్యుకేషన్ పీపుల్ మద్దతు. 9,000 శాంపుల్స్ సేకరించిన ప్రముఖ సర్వే సంస్థ. రోజు రోజుకు మారిపోతున్న జూబ్లీస్ పల్సు. ఎన్నికల ప్రచారంలో 1-2 సార్లు కేసీఆర్ పర్యటిస్తే కారు ఖాతాలోనే జూబ్లీ హిల్స్. కారు ఖాతాలోనే జూబ్లీ హిల్స్. ఎట్లాట? కేసీఆర్ ప్రచారం చేస్తే ఇక గల్లపెట్ల పడ్డటే, గల్లపెట్టలో పడ్డట్టే అంటురట. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మరి కారు పార్టీ ఏం చేస్తుంది? కారు పార్టీ ఏ రకంగా జూబ్లీస్ ఇంకా ఎక్కువ ఓట్లు రాబడే ప్రయత్నం చేస్తుంటే, గల్లీ గల్లీ కోని పెట్టిరు. లీడర్ని గల్లీ గల్లీ కో లీడర్ని పెట్టి పురమాయించారు. ఎలక్షన్ ప్రచారం షురూ చేసిరాలు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు. జూబ్లీస్ లో మరి ఈ 4 లో కాంగ్రెస్ ఏం చెప్పి గెలవాలి? గీ డెవలప్మెంట్ చేసినాం, గీ అభివృద్ధి చేసినాం అని చెప్పడానికి ఒకటి లేదు. ఏది చేయలే, ఏది పొడిచింది లేదు. మరి ఏం చెప్పి ఎన్నికల్లో గెలుస్తారో చూడాలి. ఇక కాంగ్రెస్ కొత్త 6 గ్యారెంటీలు ఇవేట. జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేత ఒక హామీ. హఫ్తా వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సుల జారీ రెండో హామీ. బెదిరింపు దౌర్జన్యాలపై కేసులు నమోదు లేదు మూడో హామీ. వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు 50,000 పింఛన్ నాలుగో హామీ. రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు 5వ హామీ. భూ కబ్జాలు సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ. ఏమా ఇది? కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు మారిపోయిందట. రౌడీ షీటర్ల కబ్జాలు దౌర్జన్యాలకు గేట్లు లేదట. కాంగ్రెస్ 6 గంటలు ప్రకటించిన బీఆర్ఎస్ అట. సోషల్ మీడియా వైరల్ గా మారిన పోస్టర్. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందంట 6 గ్యారంటీలు. ఇది మార్చేసారు. బాకీ కార్డు, అభయహస్తం, గ్యారంటీ కార్డు మొత్తం దాని రంగులే మార్చేస్తారు. జనాలు అంత కోపడరు. ఇంకా జూబ్లీస్ లో మన పార్టీ గెలవదు. తెలంగాణలో కాంగ్రెస్ అవినీతిమయమైంది. రేవంత్ రెడ్డిది ఏబీవీపీ టీడీపీ బ్యాక్గ్రౌండ్. నవీన్ యాదవ్ కు ఎంఐఎం బ్యాక్గ్రౌండ్. బీజేపీ టీడీపీ ఎంఐఎం ఏబీపీ కలిసి జూబ్లీస్ ఎన్నికల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీని కాపాడుకోవాలంటే కేబినెట్ రద్దు చేయాలి. సంచలనంగా మారిన ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ పోస్ట్ అట. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ అట. వాళ్ళు పోస్ట్ చేసినట్టు ఇదంతా. అంటే క్యాబినెట్ రద్దు చేయాలట. కొత్త క్యాబినెట్ వస్తుంది తప్ప అవకాశం లేదు. మరి మనం ఓడిపోతారో జూబ్లీస్ అని చెప్పేసి వాళ్ళు పెట్టాట. నెంబర్ ఆఫ్ నామినేషన్స్ ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ సక్సెస్ఫుల్లీ బిల్డింగ్ పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పేసి అంతా వాళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడ. ఆ ట్విట్టర్ పోస్ట్ తీసుకొచ్చి నా వార్త చేశారు. కాంగ్రెస్ మన పార్టీ గెలవదు జూబ్లీస్ లా. మరి వాళ్ళ కాంగ్రెస్ అట అమెరికాలో ఉంటారట. మరి ఎంతవరకు నిజం? నేడు జూబ్లీస్ ఎన్నికలపై
కేసీఆర్ సమీక్ష, పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం, దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాసు. కేసీఆర్ ఎలా జూబ్లీస్ లో ఎట్లా గెలవడానికి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు అందరూ తీసుకొచ్చుకొని మీటింగ్ పెడతాను, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పెడతాడు, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తాడు ఎట్లా గెలవాలి ఏ సంగతి అనేది. సో అది ఒక ప్రయత్నం చేయబోతారంట. మరి కేటీఆర్ సమక్షంలో పెద్ద శ్రీశైలం కొడుకు చేరికైనట, గౌతమ్ యాదవ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్టు. మరి ఇబ్బందిగా షాక్ తగిలింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ జరగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు గౌతమ్ యాదవ్ సైతం గులాబీ గూట్లో చేరట. ఇదేందా సొంత తమ్ముడు ఓడేంద్ర నాయన. పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకు గౌతమ్ యాదవ్ బుధవారం కేటీఆర్ సమస్యలో పార్టీ చేరిండు. అయితే అయిపోయిందా? నువ్వు సొంతం తమ్ముడినే అన్ననే ఆగని చెప్తాడా? ఇది దుర్మార్గమయ్యా, మామూలు దుర్మార్గం. ఏ రాజకీయంలో ఏదైనా సాధ్యం, అందుకే అనలేదు జనాలు. ఇంకో తమ్ముడు అట పోయి బీఆర్ఎస్ చేరినట్టు, అన్ననేమో కాంగ్రెస్ అభ్యర్థి. గమ్మతుంది. రవాణా శాఖ అంతా అవినీతిమయమైంది, దందాలకు అడ్డాగా చెక్ పోస్టులు, ప్రైవేటు వ్యక్తులతో వసూలు చేస్తారని చెక్ పోస్ట్ ఎత్తేసిర్రు. చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపుదాడులు చేసినట. ఏకకాలంలో 12 చెక్ పోస్టుల మీద రైడ్ జరిగింది. 4,18,000 దొరికినాయి. గంట తక్కువనా? ఇంత చీపా? ఫుల్ దొరకాలి. తప్పు మీరు చేసింది, వేస్తే. R&B మినిస్టర్ లేకుండానే ఉస్మానియా హాస్పిటల్ పై సీఎం రివ్యూ పెట్టినట. ఆయన రాలే. వెంకరెడ్డి హెలికాప్టర్ ఎటపై రానిచ్చి నల్లగొండ నుంచి సెక్రటేరియట్ హెలికాప్టర్ పెడితే ఆయన వచ్చు.